గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఏంటి మోనికా ఎక్కడికో వెళ్తున్నారు అని అనుకుంటున్నారా? మన క్రిస్మస్ హాలిడేస్ వచ్చాయి కదా, అందుకే అనంతపూర్కి వెళ్తున్నాము. మేము అనంతపూర్కి వెళ్ళి ఆల్మోస్ట్ 6 to 7 months అయిపోయిందండి. వజ్రాకి ఒక 7 days హాలిడేస్ వచ్చాయి. అస్సలు ప్లాన్ లేదు వెళ్ళాలని, అప్పటికప్పుడు అనుకొని స్టార్ట్ అయ్యాను అనమాట. ఇంతకీ అనంతపూర్కి ఎలా వెళ్తున్నామో తెలుసా? ఫస్ట్ టైం వజ్ర ట్రైన్ ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాడు. ఎప్పుడు కార్లో కానీ బస్లో కానీ లేకపోతే రాజాతో కలిసి అనంతపూర్కి అలా వెళ్ళే వాళ్ళం. కానీ ఫస్ట్ టైం నేను వజ్ర ఇద్దరమే ట్రైన్లో వెళ్తున్నాం అనమాట. అది కూడా ఎందులో తెలుసా అండి? వందే భారత్లో. ఎప్పుడు వందే భారత్ యాడ్స్ కానీ రీల్స్ కానీ అలా చూసినప్పుడు ఇందులో మనం ఎప్పుడు వెళ్తాంలే, ఏం అవసరం ఉంటుందిలే, అసలు వెళ్ళే ఛాన్స్ వస్తుందా అన్నట్టు అనుకునేదాన్ని. కానీ అదే వందే భారత్లో నేను వజ్ర వెళ్తుంటే చాలా థ్రిల్లింగ్గా ఉందన్నమాట. కొంచెం టెన్షన్ కూడా ఉంది, ఎందుకంటే చాలా ఫాస్ట్ మూవింగ్ ఎక్స్ప్రెస్ కదా. సో ఎలా ఉండబోతుందో ఏంటో అని, అది కూడా వజ్రాన్ని ఎలా హ్యాండిల్ చేయాలబ్బా అని అదొక టెన్షన్. నాకు చెయ్యి అస్సలు వదలలేదండి. ఎక్కువ రష్ ఉంటారు కదా, అది ట్రైన్స్ వెళ్తూ ఉంటాయి, అందుకే జాగ్రత్తగా పట్టుకొనే ఉన్నాను. నేను కూడా ట్రైన్స్ ఎక్కి ఆల్మోస్ట్ ఒక 10 years పైన అయిపోయింది. మేము ట్రైన్ జర్నీస్ చాలా తక్కువ అనమాట. ఎప్పుడు ఇంకా బస్సెస్లో కానీ కార్స్లో కానీ అలా వెళ్ళే వాళ్ళం. ట్రైన్ కొంచెం తక్కువే. నాకు కూడా చాలా కొత్తగా ఉందన్నమాట. అసలు ఎంత నీట్ అండ్ క్లీన్ అంటే చాలా నీట్గా ఉంది వందే భారత్ ఎక్స్ప్రెస్. అఫ్కోర్స్ మీలో చాలామంది ఆల్రెడీ జర్నీ చేసి ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు. బట్ నేను 10 years బ్యాక్ అన్నాను కదా, అప్పుడు ఆ నార్మల్ ట్రైన్స్ చూసి దానికి దీనికి చాలా చేంజ్ అనిపించింది నాకైతే. చాలా నీట్గా మంచిగా మెయింటైన్ చేశారనమాట. అండ్ ఇంకా స్పీడ్ విషయానికి వస్తే, ఎవరికైనా కొంచెం గిడ్డినెస్ లేకపోతే ఏవైనా ఎత్తు ప్లేసెస్ చూస్తే భయము అలాంటి వాళ్ళు మాత్రం వందే భారత్ ఎక్స్ప్రెస్ అస్సలు ఎక్కకండి. నాకు చాలా వ్లాగ్స్లో చెప్పే ఉంటాను, వజ్ర పుట్టకముందు ఇలాంటి ఏవి లేవండి. ఎందుకో వజ్ర పుట్టిన తర్వాత కొత్తవన్నీ వచ్చాయన్నమాట నాకు. ఇలా ఏమంటారు, రోప్ వేలో వెళ్ళినా, ఇలా ఫాస్ట్ ట్రైన్స్లో వెళ్ళినా కొంచెం ఆ తల తిరగడం, ఆ గిడ్డినెస్ అనేది ఉంది. ఏదైనా మనం ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తేనే కదా దేని గురించి అయినా తెలిసేది. సో నాకు కూడా తెలీదు ఇలా ఉంటుంది అనేసి. దగ్గర 170 km/h అంటే నార్మల్గా మా అనంతపూర్కి బై రోడ్ వెళ్ళాలంటే మినిమం ఒక 3.5 to 4 hours పడుతుందండి. కానీ 2.5 hours నన్ను అనంతపూర్ రైల్వే స్టేషన్లో పెట్టిందంటే మీరు నమ్ముతారా? అంత ఫాస్ట్ అనమాట. నేను అసలు అనంతపూర్కి బెంగళూరుకి మధ్యలో వందే భారత్ ఉంటుందని కూడా నాకు తెలియదు. ఆ రోజు ఎందుకో ఏ బ్లాబ్లాస్ కానీ ఏ కార్స్ దొరకలేదు. నేను జస్ట్ రాజాకి చెప్పాను, ఒకసారి వందే భారత్లో చూడు అని. సో తను చూసాడు, లక్కీగా దొరికింది. బెంగళూరు టు అనంతపూర్ మనకి ఒక్కొక్కరికి వచ్చేసి 700 సమ్ చేంజ్ అలా ఉంటుందండి, స్నాక్స్ డిస్క్లూడ్ చేసేస్తే. ఇంకా వజ్రాకి నాకి కలిపి 1400 సమ్ చేంజ్ అయింది. ఇంకా స్నాక్స్ కావాలనుకుంటే మనం పర్చేస్ చేయొచ్చు అనమాట. ఇక్కడ వీళ్ళు ఇచ్చిన ట్రే వచ్చేసి నాకు అరౌండ్ 115 rupees సంథింగ్ అలా పడింది. ఈ ట్రేలో మనకి ఒక జింజర్ టీ వస్తుంది, తర్వాత మ్యాంగో డ్రింక్ వస్తుంది, ఇంకా పీవీఆర్లో మనకి క్యారమెల్ పాప్కార్న్ ఉంటుంది కదా, ఆ పాప్కార్న్ వచ్చింది, ఇంకా పీనట్ చిక్కీ వచ్చింది, సో ఒక సమోసా వచ్చింది అనమాట. ఇవన్నీ ఆ స్నాక్లో ఇంక్లూడ్. ఇంకా హైదరాబాద్కి డైరెక్ట్ వెళ్తుంది ఇది కాచిగూడకి, సో వాళ్ళకి డిన్నర్ ఇంకా అలా కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఫేర్ కొంచెం ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే బెంగళూరు టు హైదరాబాద్ కాబట్టి. అండ్ ఇంకో విషయం ఏంటంటే, నేను కేఆర్పురంలోనే ఉంటుంది అనుకున్నాను, చూస్తే యశ్వంత్పూర్లో అనమాట. యశ్వంత్పూర్ స్టేషన్లో ఎక్కాను. 2:45కి మనకు ఆఫ్టర్నూన్ ట్రైన్ ఉంటుందండి, కానీ ఆ రోజు 1 hour డిలే, 3:45కి ఉందన్నమాట. సో 4కి వచ్చింది ట్రైన్. ఇంకా మేము స్టేషన్లో దిగేసరికి 6:40 అలా అయిందనమాట. సో 2.5 hours పెట్టేసింది స్టేషన్లో. చాలా ఫాస్ట్గా వచ్చింది. అండ్ అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఇక్కడ ఏంటంటే, మా అమ్మ నాన్నకి మేము వస్తున్న సంగతి తెలియదు అనమాట. సో వాళ్ళకి ఇది ఒక పెద్ద సర్ప్రైజ్ లాగా పెడదాం అనుకుంటున్నాను. యాక్చువల్లీ మా మమ్మీ డాడీ చాలా రోజుల నుంచి పిలుస్తున్నారు, 6-7 months అయిపోయింది కదా, మేము ఇల్లు కూడా చేంజ్ అయ్యాము, మీరు ఒక్కసారి కూడా రాలేదు, వజ్రకి క్రిస్మస్ హాలిడేస్ వచ్చాయి కదా, రా అని మమ్మీ చాలాసార్లు పిలిచింది. నేను 5 days కదమ్మా హాలిడేస్ అని నేను కొంచెం రాను అన్నట్టు చెప్పాను. ఇంకా వాళ్ళు ఓకేలే, మళ్ళీ మేమే వెళ్తాం కదా బెంగళూరుకి అని అనుకున్నారు. కానీ ఎందుకో నాకు సర్ప్రైజ్ చేయాలి అలా వాళ్ళని అని అనిపించింది. ఇంకా స్టేషన్లో దిగ్గానే ఒక ఆటో పట్టుకొని డాడీ వర్క్ ప్లేస్కి వెళ్ళామన్నమాట. యాక్చువల్లీ
ఇల్లు మారారు కదా. మేము సమ్మర్ హాలిడేస్లో ఉన్నప్పుడు మీకు ఒక ఇల్లు చూపించాను, గుర్తుందా? మీరు నా వీడియోస్ రెగ్యులర్గా చూసే వాళ్ళైతే. ఇప్పుడు వాళ్ళు ఇల్లు చేంజ్ అయ్యారనమాట రీసెంట్గా, ఒక 20 days బ్యాక్. సో కొత్త ఇల్లు అడ్రస్ నాకు తెలియదు కాబట్టి డైరెక్ట్గా డాడీ ప్లేస్కి వెళ్ళాము. ఇంకా మా డాడీతో అప్పుడే ఒక 10 minutes బ్యాక్ స్టేషన్లో దిగి నేను బెంగళూరులో ఉన్నట్టు కాల్లో మాట్లాడాను అనమాట. మా డాడీ ఇంకా నేను అక్కడే ఉన్నట్టు నమ్మేశారు. సో సడన్గా వెళ్ళి షాక్ ఇద్దామని అనుకున్నాను. చూస్తే మా డాడీనే నాకు సర్ప్రైజ్ ఇచ్చారనమాట. కస్టమర్స్ ఉన్నారు, వాళ్ళ ముందర మా ఇద్దరిని చూసి ఓవర్గా ఎగ్జైట్ అవ్వలేదు, జస్ట్ నార్మల్గా స్మైల్ ఇచ్చానమాట. అదేంటి ఇప్పుడు ఫోన్లో మాట్లాడినా అప్పుడే ఇక్కడికి ఎలా వచ్చారు అని. ఇంకా సొంత ఊరికి అలా వెళ్తే నిజంగా ఆ నేటివిటీ ఫీల్ కానీ ఆ వైబ్స్ కానీ ఎంత బాగుంటాయి కదండి. నిజంగా మీరున్న ప్లేస్ నుంచి మీ సొంత ఊరికి చాలా డేస్ తర్వాత వెళ్ళండి, ఎంత హ్యాపీగా అనిపిస్తుందో. నేను అనంతపూర్కి వెళ్ళిన ప్రతిసారి అలానే ఫీల్ అవుతానన్నమాట. అండ్ మా అనంతపూర్లో టవర్ క్లాక్ బ్రిడ్జ్ అండర్ కన్స్ట్రక్షన్ ఉందండి. చాలా రోజుల తర్వాత దాన్ని ఓపెన్ చేశారు. నిజంగా అది ఓపెన్ అయిన తర్వాత నేను ఫస్ట్ టైం వెళ్తున్నాను. ఎంత హ్యాపీగా అనిపించిందో. మొత్తం వెహికల్ లైట్స్తో బ్రిడ్జ్ అంతా కలకలలాడిపోతుంది. ఇంకా డాడీ ప్లేస్కి అయితే వెళ్ళామన్నమాట. కొంచెం కస్టమర్స్ ఉన్నారు, అందుకే చూసారా ఏం ఎక్స్ప్రెషన్ ఇవ్వలేదు, నార్మల్గా ఉన్నాడనమాట. తర్వాత నేను మా మమ్మీకి ఇంటికి వెళ్ళి సర్ప్రైజ్ ఇద్దాం అనుకునే లోపల వజ్ర మా మమ్మీకి వీడియో కాల్ చేసి షాక్ ఇచ్చాడనమాట. అదేంటి చెప్పా పెట్టకుండా వచ్చారు అని. కొంచెం షాక్, కొంచెం సర్ప్రైజ్ అనమాట మా మమ్మీ. ఇంకా వజ్ర డాడీ ప్లేస్కి ఎప్పుడు వెళ్ళినా ఇంకా మా డాడీకి మొత్తం అన్ని విశేషాలు, కబుర్లు అన్నీ చెప్తాడు. ఇంకా మా డాడీ కొంచెం ఎలక్ట్రానిక్ గూడ్స్ సేల్ చేస్తారు కాబట్టి ఆయన దగ్గర ఇలాంటి మైక్స్ అవన్నీ ఉంటాయి. సో ఇంకా మైక్ తీసుకొని తనకు వచ్చిన శ్లోకాలు అవి ఇవి ఇంకా అన్నీ పాడుతూనే ఉంటాడు, ఏమొస్తే అవి. మీకు ఇక్కడ ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. వజ్ర ఇలానే డాడీ ప్లేస్కి వచ్చి చిన్నప్పుడు అరౌండ్ 2 years 2.5 years ఆ టైంలో ఎంత ముద్దుగా మాట్లాడేవాడో. 3 days 4 days బ్యాక్కి మా డాడీ నాతో ఆ వీడియో షేర్ చేశాడు. మళ్ళీ అది రీక్రియేట్ లాగా అయింది. మీతో కూడా షేర్ చేయాలనిపించింది. జస్ట్ ఆ క్లిప్పింగ్ యాడ్ చేస్తాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. చెప్పు అన్ని. చూసారా వజ్ర 2 years అప్పుడు ఎలా ఉన్నాడో, ఆ రింగులు జుట్టేసుకొని. ఎప్పుడైనా హాలిడేస్ వస్తే అనంతపూర్కి వెళ్ళేదాన్ని అనమాట. కరెక్ట్గా మేము వెళ్ళిన రోజు క్రిస్మస్ అండి. ఇంకా సప్తగిరి సర్కిల్ దగ్గర చర్చ్ ఉంటుంది, ఎంత బాగా డెకరేట్ చేశారో. నేను చాలా చిన్నగా ఉన్నప్పుడు ఇలాంటి స్పెషల్ అకేషన్స్ అప్పుడు చర్చ్కి కూడా వెళ్ళేదాన్ని. మాది క్రిస్టియన్ మిషనరీ స్కూల్ అనమాట. స్కూల్లో ఎక్కువ న్యూ ఇయర్ క్రిస్మస్ వైబ్ ఉండేది. సో నాకు కూడా చాలా నచ్చేదనమాట. నేను ఎక్కువ అప్పుడు చర్చ్కి వెళ్ళేదాన్ని. మన ఛానల్లోకి కొత్తగా సబ్స్క్రైబర్స్ యాడ్ అయ్యారు కాబట్టి వాళ్ళకి తెలియకపోవచ్చు, చిన్న రీక్యాప్ లాగా ఇస్తానండి. మమ్మీ డాడీ వాళ్ళు బెంగళూరులో ఒక 3 years బ్యాక్ ఓన్ హౌస్ తీసుకున్నారనమాట. జస్ట్ ఒక ఇన్వెస్ట్మెంట్ పర్పస్ లాగా. కానీ డాడీ బిజినెస్ కోసం వాళ్ళు అనంతపూర్లోనే ఉంటారు. అప్పుడప్పుడు బెంగళూరుకి వచ్చి వెళ్తుంటారు అనమాట. అనంతపూర్లో రెంటెడ్ హౌసే. రీసెంట్గా వాళ్ళు కొత్త ఇంటికి షిఫ్ట్ అయ్యారు. నేను వజ్ర ఫస్ట్ టైం వస్తున్నాం అనమాట షిఫ్ట్ అయిన తర్వాత. చూడగానే నాకు ఎంత నచ్చిందో. చాలా బ్యూటిఫుల్ హౌస్. ముందు హౌస్ అయితే చాలా కంజెస్టెడ్గా అలా ఉండేది, కానీ మమ్మీ దాంట్లో 7 years ఉండిందనమాట. ఎందుకంటే డాడీకి దగ్గర ఉండేలాగా అలా తీసుకున్నారు. 20 days బ్యాకే దీనికి షిఫ్ట్ అయ్యారనమాట. చాలా నచ్చింది నాకైతే హౌస్. ఇంకా డాడీ కస్టమర్ ఒక ఆయన వచ్చి క్రిస్మస్ అని డాడీకి కేక్ పంపించారు. ఇంకా వజ్ర అది చూడగానే తాత నేను కట్ చేస్తాను అని కేక్తో పండగ చేసుకుంటున్నాడు అనమాట. నిజంగా పిల్లలు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. అంటే సపరేట్గా ఉండేవాళ్ళైతే, నానమ్మ తాతలతో కలిసి ఉండేవాళ్ళు అంత ఓవర్గా ఎక్సైట్ అవ్వకపోవచ్చు నాకు తెలిసినంత వరకు. బట్ వజ్రకి వాళ్ళిద్దరూ దూరం ఉంటారు కాబట్టి అలా వెళ్ళినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా వాళ్ళు కూడా అదే ప్యాంపరింగ్ ఇస్తారు. నాకు కూడా అలా వాళ్ళని అప్పుడప్పుడు కలపాలి అని అనిపిస్తూ ఉంటుంది. హోప్ మీ అందరికీ షార్ట్ అండ్ స్వీట్ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. మీరు కూడా వందే భారత్ ఎక్స్ప్రెస్లో ట్రావెల్ చేసింటే మీ జర్నీ ఎలా అనిపించిందో నాతో కమెంట్స్లో షేర్ చేసుకోండి. ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తూ ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని హిట్ చేసి ఆల్ అని క్లిక్ చేస్తే నేను ఇలా వీడియో పెట్టగానే అలా మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు నేను ఏ వీడియో పెట్టినా మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. మనం 3000 సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరలో ఉన్నామండి. ఫాస్ట్గా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఈ యూట్యూబ్ ఫ్యామిలీని పెంచుతారని నేను ఆశిస్తున్నాను. మీరు చేస్తారు నాకు తెలుసు.
మరి ఒక మంచి వీడియోతో కానీ వ్లాగ్తో కానీ మేము ముందుకు వస్తాను. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బాయ్. Thank you so much everybody for watching this vlog. Stay tuned for more interesting videos, vlogs and shorts. Bye.